ఓం గంగాడపతయ నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ద్రాం దత్తాత్రేయ నమ జై గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలీక, వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి. ప్రధానమైన గ్రహాలు రాహువు మరియు శనీశ్వరుడు, కేతువు, బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాల్లో మనకు శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి గమనం మేరకంతా కూడా, వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాశుల్లో మారడం వల్ల ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది. మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారాలంతా కూడా తూచా తప్పకుండా పాటించండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్య యోగం కలిసి వస్తుంది. ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతాలతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము, ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు, రాహువు, బృహస్పతి, కేతువు మరియు శుక్ర భగవానుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు. ఏంటంటే ఈ యొక్క గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా వీళ్ళ ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి, ఏ రకంగా ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు, అంగారకుడు, బుధుడు, శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి 1వ తారీఖు నుంచి మనకంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి ధనుసు రాశిలో చతుర్గ్రహ కుటుంబతో సంభవం జరుగుతుంది. మరి జనవరి 15వ తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం, మకర సంక్రమణం అంతా కూడా 15వ తారీఖు అంతా కూడా సంభవిస్తుంది. మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా ఈ డిసెంబర్ 5వ తారీఖు నుంచి మనకంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడంతా కూడా స్థిరంగా ఉంటారు. మరి జూన్ 14వ తారీఖు దాకా, జూన్ 14వ తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకారంగా ఏ రకంగా ఉండబోతుంది. ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ 14వ తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు. మరియు కేతువు కూడా సింహరాశిలో ఉండి ఈ యొక్క ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది. శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది, శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి, ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి రకంగా జరుగుతుంది. ఏ వ్యాపారం వాళ్ళకి, ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరిస్తే కనుక ధనయోగాలు సిద్ధిస్తాయి, ఏం పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. సింహరాశి జాతకులకి 2025 సంవత్సరంలో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే సింహరాశి జాతకులకి ధనయోగాలు ఏ రకంగా సిద్ధించబోతున్నాయి, ఏ మాసంలో విశేషంగా ధనయోగాలు లాభించబోతున్నాయి అని తెలుసుకోవడం జరుగుతుంది. అదృష్ట యోగం కలిసి రావడానికి ఏం పరిష్కారాలు ఆచరించాలి, ధనయోగాలు సిద్ధించడానికి ఏం పరిష్కారం చేయాలి, జన్మ జాతకంలో ఉండే గ్రహ దోషానికి అంతా కూడా పరిష్కారం ఏమి ఆచరించాలి, సంపూర్ణమైన జాతకం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ప్రధానంగా శనీశ్వరుడు వక్రగతి నుంచి త్యాగం చేసినప్పటికీ కూడా లాభకారిగా లేడు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా బలం చేకూర్చాలి. రాష్ట్రాధిపతి ఎప్పుడైతే బలంగా ఉంటారో మీకంతా కూడా ధనయోగం సిద్ధిస్తుంది. ఇక్కడ వ్యయ స్థానంలో మీకంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా జరుగుతున్నప్పుడు కొంచెం ధనం అంతా కూడా ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఉచ్చస్థానంలో సంచారం చేసినప్పటికీ కూడా మీకు ధనం విపరీతంగా పెరుగుతుండడం, శుభకర వ్యయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. శుభకార్యాల కోసం డబ్బులంతా కూడా ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జూన్ 14 దాకా మీకంతా కూడా ధనయోగ కారకుడిగా బృహస్పతి మారబోతున్నారు. మీకంతా కూడా శుభమైన కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతుంది. మే, జూన్, జూలై
ఈ సమయంలో మీకంతా కూడా ధనయోగ కారకుడుగా మారబోతున్నారు. ఆగస్టు నుంచి సెప్టెంబర్ దాకా మీకంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు బృహస్పతి మరియు శనీశ్వరుడు అంతా కూడా. ప్రధానంగా మీరు జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా రాహుకి, సూర్య భగవానుడికి, శనీశ్వరుడికి, బృహస్పతికి, అంగారకుడికంతా కూడా జపహోమాది కార్యక్రమాలంతా కూడా ఆచరించడం వల్ల, అంటే వేద బ్రాహ్మణత్వంతో శాంతి హోమాది కార్యక్రమాలంతా కూడా చేయించడం వల్ల ధనయోగాలు సిద్ధిస్తాయి. విపరీత రాజయోగం కలిసి వస్తుంది. మీరంతా కూడా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి విదేశీయానం అంతా కూడా సిద్ధించడానికి జూన్ నుంచి ఆగస్టు దాకా రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమః. ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమః. ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. తద్వారా దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల శీఘ్ర ఫలితాలంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. కమలాత్మకాదేవి మూలమంత్ర జపహోమాది కార్యక్రమాలు ఆచరించడం, రాజశ్యామల యజ్ఞాతిగ్రతలు ఆచరించడం, ప్రధానంగా ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శత్రుబాధల నుంచి పీడ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సకల భయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రాజ్యయోగాలు సిద్ధిస్తాయి. ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క కొత్త సంవత్సరంలో మీకంతా కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి మార్గం అంతా కూడా దొరకడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ద్రవ్యాలతోటి హోమాది కార్యక్రమాలంతా కూడా ఆచరించండి. తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనంలో భాగంగా మహాలక్ష్మీదేవి పుణ్యక్షేత్రాన్ని అంతా కూడా దర్శనం చేసుకోండి. సూర్య భగవానుడి యొక్క పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోండి. అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకంతా కూడా ప్రదక్షిణాలు ప్రతిరోజు కూడా ఆచరించడం, ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం, గోమాతకంతా కూడా శనగలు, బొబ్బర్లు, ఉలవలు, మినువలంతా కూడా నానబెట్టినవి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా సూర్య భగవానుడికి నమస్కారం చేయండి. ఓం సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవే నమః, పూషాయ నమః, మార్తాండాయ నమః, ప్రచండ తేజస్వీ నమః, సర్వలోక పితామహాయ నమః, ఓం మార్తాండాయ నమః, ఓం భానవే నమః అనే నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించడం, అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. సవిత్రా సూర్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల శీఘ్ర ఫలితాలు పొందుతారు. ధనయోగా సిద్ధించడానికి, అధికంగా లాభాలు గణించడానికి, పొలిటికల్ రంగంలో ఉండే వాళ్ళకు కూడా మంచి ఉన్నతమైన పదవి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరంలో అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. సినీ రంగంలో వాళ్ళకు కూడా జూన్ నుంచి ఆగస్టు దాకా మీకంతా కూడా లాభాలు గణించడానికి, మే నుంచి ఆగస్టు దాకా కూడా మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేయించండి. మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా మల్లె పొలతోటి, తామర పొలతోటి, తులసి దళాలతోటి, మారేడు దళాలతోటి విశేషమైన పూజ ఆచరించడం, శ్రీసూక్త విధానంగా జపహోమాది కార్యక్రమాలు, అభిషేకాలు చేయించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఆకస్మిక లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం, విశేషంగా మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా మహాలక్ష్మి దేవాలయంలో కానీ, దుర్గామాత దేవాలయంలో కానీ పసుపుతో అభిషేకం చేయించి అమ్మవారికి నూతన వస్త్రాన్ని అంతా కూడా సమర్పించడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది, కార్యసిద్ధి కలుగుతుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తుంటారో విశేషంగా మీకంతా కూడా పుణ్యప్రాప్తి కలుగుతుంది, అదృష్ట యోగం కలిసి వస్తుంది. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర వృక్షరాజానికంతా కూడా ఈ యొక్క 27 ప్రదక్షిణాలు కానీ, 54 ప్రదక్షిణలు కానీ ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ కలుగుతుంది. మీకంతా కూడా పాజిటివ్ ఎనర్జీ లభిస్తూ ఉంటుంది. విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి. ఎవరైతే గోమాత సేవ అంతా కూడా విశేషంగా చేస్తూ ఉంటారో అదృష్ట యోగం కలిసి వస్తుంది. ఈ గోచార చక్రం అనేది గ్రహాల యొక్క గమనం మార్గం మాత్రమే చెప్తూ ఉంటాం. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి సేవ చేయండి, అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కోసం అని చెప్పేసి జ్యోతిష సిద్ధాంతాలతోటి మీరంతా కూడా ఈ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేసుకుని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల, మీరు మాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాలు, సంపూర్ణమైన జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జీవితం కావాల్సిన ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. 2026లో ప్రథమార్థంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇక్కడ ద్వితీయార్థంలో అంటే మే 15వ తారీఖు నుంచి నవంబర్ 25వ తారీఖు దాకా మీకంతా కూడా
రాజయోగం సిద్ధించడానికి ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీకు జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ చేసుకొని గోచారిత్య గ్రహాలు యోగకరంగా ఉన్నప్పుడు రాజయోగం సిద్ధిస్తుంది, ధనప్రాప్తి కలుగుతుంది. విశేషంగా బీదవాళ్ళకి అంతా కూడా అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి, తద్వారా రాజ్యప్రాప్తి కలుగుతుంది, ధనయోగం సిద్ధిస్తుంది, అదృష్ట యోగం కలిసి వస్తుంది. మీకు ధనప్రాప్తి కలగాలంటే ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. వ్యాపారస్థంలో కానీ మీ గృహంలో కానీ దేవాలయ ప్రాణంలో కానీ జప హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది, అదృష్ట యోగం సిద్ధిస్తుంది, అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది, అదృష్ట యోగం కలిసి వస్తుంది, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది, మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది, అదృష్ట యోగం కలిసి వస్తుంది. శ్రీమాత్రే నమః.